హాయ్ ఫ్రెండ్స్, నేను షహనాజ్. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దేహాత్ జిల్లాలో వెలుగు చూసిన ఒక వింత వివాహం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సెన్సేషనల్ గా మారింది. నైతిక విలువలు, సామాజిక బంధాలు సరిహద్దులను దాటుతూ ఒక వ్యక్తి ఏకంగా తన భార్యకు జన్మనిచ్చిన సొంత అత్తనే పెళ్లాడిన ఉదాంతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, విమర్శకు దారితీసింది. ఈ వివాదాస్పద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అసలు వీళ్ళకి ఏం పుట్టింది, ఏమైంది, అసలు ఏ బంధాలు అనుబంధాలు ఏమి లేదు, అసలు ఎవరిని పడితే సొంత కూతురి సంసారాన్ని పాడు చేసే తల్లులు కూడా ఉంటారా? అసలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నివేదికల ప్రకారం కాన్పూర్ దేహాత్ జిల్లా పరిధిలో అక్బర్పూర్ ప్రాంతంలో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కుమార్తె వివాహం జరిగిన తర్వాత కాలక్రమేణా ఆ అత్త అల్లుళ్ల మధ్య సాన్నిహిత్యం పెరిగిందంట. ఈ క్రమంలో సదరు వ్యక్తి తన భార్యను పూర్తిగా వదిలిపెట్టి ఆమె తల్లిని అంటే తన అత్తను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలాగని వారేదో రహస్యంగా ఆ పని చెయ్యలేదు. ఇద్దరు కలిసి కోర్టుకు వెళ్ళి చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా వివాహ ధృవీకరణ పత్రాలు కూడా తెచ్చుకున్నారంట. కెమెరాలను అవి పట్టుకొని చేతిలో పట్టుకొని కెమెరాల ముందు ఫోజులు ఇచ్చారు. తమ బంధానికి సమాజము అంగీకరించాలంటూ, తమ నిర్ణయాన్ని అందరూ ఆశీర్వదించాలంటూ వారు ఆ వీడియోలో ప్రజలను కోరడం గమనార్హము. అసలు ఎవరైనా ఈ సమాజం ఎవరైనా ఆదరిస్తారా? అసలు ఆ వీడియోలు ఏంటి, ఆ పిచ్చి చేష్టలు ఏంటి, అసలు ఎందుకు అలా చేయాలి? మళ్ళీ అంటే వీడియోలు తీసి మళ్ళీ సామాజిక అంటే సోషల్ మీడియాలో పెట్టారు. అసలు నెటిజన్లు తీవ్ర ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురవుతున్నారు. కన్నతల్లి తన సంసారాన్ని కూల్చడం ఏంటని విమర్శిస్తున్నారు. అసలు కన్న తల్లి తన సొంత కూతురిని జీవితం, సంసారాన్ని నాశనం చేస్తుంది ఏంటని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ సంఘటనకి సంబంధించింది అసలు ఎలాంటి పోలీసుల కంటే ఫిర్యాదు కూడా చేయలేదంట. అధికారులు కూడా చట్టబద్ధమైన చర్యల గురించి ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. అసలు ఫిర్యాదు చేస్తేనే కదా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడానికి. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయండి. కామెంట్ల రూపంలో సమాజంలో నైతిక విలువలు పతనంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక నెటిజన్ స్పందిస్తూ, ఇది కేవలము ఒక వివాదాస్పద ప్రేమ కథ మాత్రమే కాదు, ఒక కన్న కూతురి జీవితాన్ని, ఒక కుటుంబాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసిన దారుణం ఇది. అసలు ఇక్కడ కామే గెలిచింది, కుటుంబ అనుబంధము ఓడిపోయింది అని వ్యాఖ్యానించారు. మరికొందరు వాయు వరుసలు అసలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారండి. అసలు వాయు వరుసలే లేవు, సొంత రక్తమే ఇలా వినాశనానికి కారణమైతే ఇక సమాజంలో ఎవరిని నమ్మాలి? పాపం ఆ కుమార్తె పరిస్థితి ఏంటి అంటూ చాలా మంది ఆమెకు మద్దతిస్తున్నారు. ఇలాంటి వింతలు కేవలం ఉత్తరప్రదేశ్లోనే పరిమితం కాదు, చాలా దగ్గర జరుగుతున్నాయి. బీహార్ రాష్ట్రంలో కూడా ఇలాంటిది ఒకటి వెలుగు చూసింది. ఈ దిక్కుమాలిన ప్రేమలేంటో ఏమో, వాయు వరుసలు లేకుండా అసలు ఈ ప్రేమలేంటో, ప్రేమ అంటారో కామం అంటారో నాకు తెలియటం లేదు. అసలు బీహార్కు చెందిన ఒక వ్యక్తి భార్య అనుమానాస్పద స్థితిలో మరణించిన తర్వాత అతను తన అత్తమామల ఇంట్లోనే నివసించడం ప్రారంభించాడు. ఆ సమయంలో తన 55 ఏళ్ల అత్తగారైన గీతాదేవితో అతనికి సాన్నిహిత్యం పెరిగింది. ఒకరోజు వాళ్ళిద్దరూ ఏకాంతముగా ఉండగా మామగారు అంటే అత్త భర్త వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దాంతో గ్రామంలోని పెద్ద పంచాయతీ జరిగింది. ఆ సమయంలో ఆ అల్లుడు వెనక్కి తగ్గకుండా నేను ఆమెనే చేసుకుంటాను, అతనే చేసుకుంటాను అని గ్రామస్తుల ముందు చెప్పడమో అసలు ఏంటో, ప్రత్యక్షంగా తన అతను ప్రేమిస్తున్నట్లు బహిరంగంగా అంగీకరించాడంట. అనంతరం అందరి ముందు ఆమె మెడలో తాళి కట్టి భార్యగా స్వీకరించాడు. ఈ దిక్కుమాలిన ప్రేమలేంటి, అసలు ఈ వింత ప్రేమలేంటి, వాయువరుసలు లేవు, రక్త సంబంధాలు లేవు. అసలు ఇలాంటి సంఘటనలు సమాజంలో నైతిక విలువను పతనానికి అద్దం పడుతున్నాయి. అసలు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సంస్కృతిలో అత్తను తల్లితో సమానంగా, అల్లుడిని కొడుకుతో సమానంగా చూసే పవిత్రమైన సమాజంలో మనం ఉన్నాము. కానీ మారుతున్న కాలంలో శారీరక
ఆకర్షణలు, నైతికతలు లేని ఆలోచనల వల్ల కుటుంబ వ్యవస్థలు ఎంతలా దెబ్బతింటున్నాయో కాన్పూర్, బీహార్ ఘటనలు నిరూపిస్తున్నాయి. చట్ట ప్రకారము పెద్ద వయస్కులు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకునే హక్కు ఉన్నప్పటికీ నైతికలు మరియు సామాజిక బాధ్యతను విస్మరించడం వల్ల కుటుంబాల్లో మిగిలేది తీవ్రమైన మానసిక వేదన మాత్రమే. అసలు బంధాలను మర్చిపోయి, వాయువరుసలను మర్చిపోయి వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో తెలియటం లేదు. మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.